అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. 23వ తారీఖు డిసెంబర్ నెల 2023 నాడు మేషరాశి నుంచి మీనరాశి వరకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. అలాగే పంచాంగం కూడా ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు 23 డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, వైకుంఠ ఏకాదశి తిథి. అత్యంత గొప్ప తిథి అన్నమాట ఈరోజు. అలాగే వారం వచ్చేసి శనివారము, అత్యంత గొప్ప వారం అన్నమాట. ఆత్మకారకుడు శని. నక్షత్రం వచ్చేసి భరణి, అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రం, భరణి నక్షత్రం. కాబట్టి విశేషంతో కూడినటువంటి ఈరోజు భక్తి, ధ్యాన, యోగాలు, యజ్ఞ హోమాదులు అన్నిటికీ కూడా ఎంతో అనుకూలమైన రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా తిరగడము, తిప్పటము, అలసట, అనుకున్న పనుల కోసం చేసిన పని చేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర విలువైన వస్తువులు కొనడానికి బాగుంది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు బంధువుల, స్నేహితుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళ కలయిక వల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయం బాగుంది. కుటుంబంలో సంతోషం ఉంది. వ్యాపారస్తులకి మంచి లావాదేవీలు సంతోషకరంగా జరుగుతాయి. శుభదినం. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా పనులు చేస్తారు. పెద్దవాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. సింహరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు అదృష్టం చాలా బాగుంటుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేయడం, ధర్మంగా, న్యాయంగా, ధర్మ చింతనతో ఇవాళ గడపడం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు నష్ట సూచన ఎక్కువగా ఉంది. వృషభ రాశి, తులారాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ రోజంతా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకి కూడా శుభవార్తలు అందుకునే అవకాశాలు ఉంటాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే మంచి పేరు ప్రతిష్టలు కలిగే విధంగా ఉద్యోగంలో మంచి పేరు ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం దెబ్బతింటుంది. తండ్రి యొక్క సహకారం లేకపోవటం వల్ల భంగపాటు గురే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, సుఖవంతమైన ప్రయాణాలు చేస్తూ, విదేశీ విద్యల కోసం ఆలోచిస్తూ, పిల్లల బాగు గురించి ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర కొనడానికి ఎంతో లాభదాయకమైన రోజుగా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి ఆరోగ్యం, అనుకున్న డబ్బు చేతికి రావటం, అప్పులు ఏమైనా లోన్ చేసి ఉంటే, అప్పు అడిగి ఉంటే శత్రువుల మీద పై చేయి కలిగి ఉండడం, బంధువులతో, స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయటం అనేది ఈరోజు జరుగుతుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చాలా సంతోషకరంగా జరుగుతాయి. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల చదువు మీద దృష్టి పెడతారు. కుటుంబంలో ప్రశాంతతని నెలకొల్పుతారు. చాలా బాగుంది. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.